గొంతెమ్మ గుట్ట ప్రధానంగా మొదటి దర్వాజా నుంచి ప్రారంభమవుతుంది. 3 అంచెల రాతితో కట్టిన గోడలు కనిపిస్తాయి. అక్కడక్కడ ఎత్తైన బురుజులు కనిపిస్తాయి. సెంట్రీ పాయింట్స్ కూడా ఈ గోడలకు కనిపిస్తాయి. అయితే రెండవ దర్వాజా దాటగానే వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా ఒక 30-40 గ్రామాల లక్ష్మీ దేవతలు ఇక్కడికి వస్తారు. లక్ష్మీ దేవరలు అంటే ఛత్తీస్గఢ్, ములుగు, ఏటూరు నాగారం ఇట్లా చుట్టుపక్కల అన్ని గ్రామాల లక్ష్మీ దేవరలు ఇక్కడికి వచ్చి ఆ రెండవ గేట్ దగ్గర జాతర జరుగుతుంది. అక్కడ పాండవులకు సంబంధించిన దేవతల రూపాలు, పాండవులు అప్పటి వాళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు, కర్రలతో చేసినవి అవి కనిపిస్తాయి. అక్కడ ఒక గొప్ప వేడుకగా జరుగుతుంది. ఆ ప్రాంతం అంతా కొంచెం ఉపరితల సమాంతరంగాను ఎత్తుగాను ఉంటుంది. వేల మంది గుమిగూడే చోట అక్కడ కనిపిస్తారు. రాత్రంతా కూడా కేవలం నాయకపోడు ప్రజల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఆ రాత్రి ఎంతమంది పర్యాటకులు వచ్చినా వాళ్ళు భోజన సౌకర్యం అందిస్తారు. అక్కడే నిద్ర తీస్తారు. ఆ తెల్లవారి పట్నాలు వేస్తారు. ఇది గొప్ప వేడుకగా జరిగే జాతర. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ రెండవ గేటు దాటుకొని మనం మూడవ గేటుకు వెళ్ళాలి. ఆ దాటిన తర్వాత లోయ ఉంటుంది. ఇప్పటిదాకా ఏటవాలుగా వచ్చినటువంటి కొండ ఒకేసారి కట్ చేసినట్టుగా లోతైన లోయ ఏర్పడుతుంది. ఆ లోయ అంచు గుండా మనం ప్రయాణిస్తే ఒక 10 మీటర్ల దూరం 15 మీటర్ల దూరం లోయ అంచు నుండి ప్రమాదకరంగా ఉంటుంది. ఆ లోయ అంచులో ఒక పడగరాయి కింద అసలైన దేవతల రూపం కనిపిస్తుంది. అక్కడ ఒక శివలింగము, నంది పూజలు అందుకుంటున్నాయి. పైన ఒక పుష్పం కనిపిస్తుంది. ఆలయానికి ముందు 2 పాదాలు కనిపిస్తాయి. అవి కృష్ణుడి పాదాలుగా భావించి పూజిస్తారు. ఈ ఆలయం వెనుక వైపు వెళ్తే అక్కడ కనిపిస్తుంది. అది నవీన శిలాయోపు పంటల ఉత్పత్తికి సంబంధించిన ఒక చిత్రంగా భావిస్తున్నాను. అక్కడ పల్లికాయ ఒక చిత్రం కనిపిస్తుంది. లక్ష్మీ సిరి సంపదలకు నిలయం కాబట్టి ఆ చిత్రం ఆధారంగా ఇక్కడ దేవతను ఏర్పాటు చేసి ఉంటారు. కాలక్రమంలో ఆ చిత్రం పక్కన మరుగున పడి ఉంది. ఆలయం మట్టికి అందరూ చూస్తున్నారు. అయితే ఇంకొక వైపు నుంచి చూస్తే, లోయ వైపు నుంచి చూస్తే అదే చిత్రం ఒక మనిషి రూపంలో కూడా 2 కాళ్ళు, మిగతా బాడీ కొంత కనిపిస్తుంటుంది. మొత్తానికైతే ఈ చిత్రం ప్రధానంగా ఆసక్తికరం. అయితే మేము వస్తున్న తోవలో మీసోలిథిక్ పీరియడ్కి సంబంధించిన టూల్స్ కనిపించినాయి. మోనోలిథ్స్, సూక్ష్మ రాతి పనిముట్లు కనిపించినాయి. సుమారుగా అవి ఒక 5,000 ఏళ్ళు, 10,000 ఏళ్ళ నుంచి 5,000 ఏళ్ళ మధ్య కాలం నాటిది. ఈ చిత్రం కూడా సుమారుగా బిఫోర్ కామన్ ఇయర్ ఒక 3,000 ఏళ్ళ కిందటి చిత్రం అయి ఉండే అవకాశం ఉంది. ఆ ప్రాంతం అంతా అనేక సంఖ్యలో పాదాల ఎన్గ్రేవింగ్ పిక్చర్స్ కనిపించినాయి. అంటే ఎన్గ్రేవ్ అంటే గంటు చిత్రాలు అనమాట. చాలా పాదాలు కనిపించినాయి. భక్తులు తమ కోరికలు నెరవేరినప్పుడు అక్కడ పాదాలను గీయించడం ఒక సంస్కృతిగా ఉంది. కానీ మిగతా భక్తులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పేర్లు రాసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ దశలో మనం మొదటి ద్వారం దాటగానే మీకు ఎదురుగా కొల్లుగుంట కనిపిస్తుంది. అక్కడే కుంతీదేవి పాండవులకు స్నానం చేయించినట్టుగా, చిన్నప్పుడు స్నానాలు చేయించినట్టుగా ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. ఆ కొల్లుగుంట పైన హిందీలో ఒక 4 లెటర్లు కనిపిస్తాయి. ఒక ప్రతాపగిరి అని ఒక తెలుగులో కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ గ్రైండర్స్ కనిపిస్తాయి. అంటే భక్తుల ఉనికి లేదా ఆదిమానవుల ఉనికి అయితే ఈ ప్రాంతంలో ఉంది. ఈసారి సమ్మక్క సారక్కకు వచ్చినప్పుడు ఒకసారి మీరు ఆదివాసీ తెగల ఒక సౌందర్యము, ఆదివాసీ తెగల సంస్కృతి యొక్క గొప్పతనము, ఈ అడవిలో ఉండే ఒక వాసనలు, అడవి వాసనలు, పురావాసనల మేళవింపుతో, మేళ తాళాలతో మొత్తంగా ఊళ్ళు కదిలొచ్చి ఇక్కడ జాతర సందడి చేస్తాయి. అందుకే ఈసారి మేడారం వెళ్ళడంతో పాటుగా ఒక్కసారి మీరు గొంతమ్మ గుట్టకు రండి. ఈ వేడుకను కల్లారా చూడండి. లక్ష్మీదేవరలు పూని వాళ్ళు వస్తారు. శివసత్తులు, లక్ష్మీదేవరలు ఒక అద్భుతమైన నాట్యం చేస్తారు. వచ్చిన ప్రతి ఆదివాసి అక్కడ నృత్యం చేస్తాడు. అంటే పంటల ఉత్పత్తికి సంబంధించిన లక్ష్మీదేవత కాబట్టి పంటలు పండిన తర్వాత ఆ భోగాలని లక్ష్మీదేవికి సమర్పించే బోనాలు వండుతారు. అందుకే బోనం కుండలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. మరి ఇది గొంతెమ్మ గుట్ట యొక్క చరిత్ర. ఇది మన చరిత్ర, మన సంస్కృతి. థ్యాంక్ యూ.